బాబాయ్ గారు గతంలో జగన్ పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఈయనేమో కూటమి ప్రభుత్వం అంటుంది ఈయన అప్పుల పాలు ఎక్కువ చేశారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కువ అప్పుల పాలు చేయలేదని ప్రెస్ మీట్ అంటున్నాడు. ఎవరు నమ్మాలండి? కూటమి ప్రభుత్వాన్నే నమ్మాలండి. గత ప్రభుత్వం నమ్మటానికి వీలు లేదు. చేసినవన్నీ మోసాలు, పాపాలు, తప్పులు. అందుకని జనాలు బుద్ధి చెప్పారు బాగా. ఈయన అంటున్నాడు, చంద్రబాబు నాయుడు అంటున్నాడు 9.5 లక్షల కోట్లు అప్పుల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను చేయలేదు 7.5 లక్షల కోట్లే అంటున్నారు. ఏంటి ఎవరు నమ్మాలండి? ఇదంతా చెప్పాలంటే చాలా ఉంటుందండి. చెప్పాలంటే చాలా ఉంటుంది. ఈ నమ్మశక్యం కాని మాటలు కూటమి ప్రభుత్వమే నంబర్ 1 బాగా చేసుద్ది, చేయాలని ఆశిస్తున్నాం కూడా. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమ్మఒడి జగనన్న అమ్మఒడి అని ఆయన పేరుతో పెట్టుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత తల్లి వందనం అనే పెట్టుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఆయన పేరు సొంత పేరు పెట్టుకున్నారు కదా, ఈయన ఎందుకు పెట్టుకోలేదు? ఈయన ఎందుకు పెట్టుకోవాలంటే సీనియర్ నాయకుడు కాబట్టి ఎలా పెట్టాలో ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జనాలకు నచ్చే విధంగా చేస్తాడు, జనాలకు నచ్చే విధంగా పెడతారు పేర్లు కూడా. ప్రజల డబ్బు కదండి, అలా పేర్లు పెట్టుకోవచ్చు అంటారా? సొంత పేర్లు పెట్టుకోవాలంటారు, ప్రజల పేరు పెట్టుకోవాలంటారు? ప్రజల పేరే పెట్టాలండి. ప్రభుత్వం అంటేనే ప్రజలకు సంబంధించిన పేర్లు పెట్టుకోవాలి. అంతేగాని మీ పేరు, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు పెట్టుకుంటే ఎట్లాగండి? సో కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరిగిద్ది నమ్మకం ఉందా? నమ్మకం గ్యారంటీగా ఉందండి. మన అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు జరగబోయే రోజుల్లో? అమరావతి ఇక్కడ ఉద్యోగాలు బాగా వస్తాయి యువతకి. ఆ నమ్మకం మాకైతే ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా. సార్ థ్యాంక్ యూ. ఓకేనండి సార్, ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ పరిపాలన చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 7.5 లక్షల కోట్లు అప్పు పాలు చేశాను అంటున్నారు. ఇటు పక్క చంద్రబాబు నాయుడు అంటున్నాడు 9.5 లక్షల కోట్లు అప్పులు పాలు చేశానని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏంటి ఈ సంగతి ఎలా ఉంటుంది? ఈ సంగతి ఎలా ఉండదంటే గెలిచి 1-2 నెలలు అవుతుంది. అప్పుడే మనం ఏం చెప్పగలం? ఇప్పుడు గెలిచి 1-2 నెలలు అవుతుంది. ఒక సంవత్సరంన్నర అయితే ఆయన చేసిన దానికి ఈయన చేసిన దానికి ఏంటో తేడానో తెలిసిద్ది. ఇప్పుడు 2 నెలలకి ఏ పదవి ఎక్కినా ఎవరో ఏది చేయలేరుగా. ఇప్పుడు ఆయనది చేశాడా ఈయన చేశాడా మార్పు అనేది 2-3 ఏళ్ళు అయింది అనుకోండి, అప్పుడు తెలిసిద్ది. దాన్ని బట్టి జనాలకి ఎవరి ఇష్టం అయితే వాళ్ళు వేస్తారు. 1-2 నెలలకి ఏది తెలియదుగా. జగన్ మారినా మళ్ళీ చంద్రబాబు నాయుడు మారినా అది కాదే. జగన్ ఏం చేశాడంటే పథకాలు ఆపకుండా వేసేవాడు. మరి వీళ్ళు ఏంటో వచ్చే సంవత్సరం అంటున్నారు, ఇది అంటున్నారు, మళ్ళీ ఏమో ఫ్రీ బస్సులు అంటున్నారు. మేము ఆటో తోలేవాళ్ళం. ఆటో మామూలుగా ఇప్పుడే అంతంత మాత్రం ఉంది ఆటోలకి. ఇప్పటికే మాకు దిక్కు దేవడం లేకుండా రోడ్ల మీద పడి ఎడుతున్నాం. ఇంకా ఫ్రీ బస్సులు పెడితే ఏంటి మా పరిస్థితి? ఇప్పుడు ఒక ఆటో తోలితే ఇంట్లో 4 బతుకుతారు, పెళ్ళం తల్లి లేకపోతే పిల్లలు ఉంటే 5-6 బతుకుతారు. ఇప్పుడే మేము రోడ్ల మీద బాధపడుతుంటే ఇంకా ఆటోలు పెడితే, బస్సులు ఫ్రీ పెడితే ఏం చేయాలి? మేము ఎక్కేదే ఆడవాళ్ళు, ఫ్రీ బస్సులు పెడితే ఇంకా మేము ఎట్టా? అదొకటి. మరి వాళ్ళు ఏం చేస్తారో అది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? జరిగిద్ది, దాంట్లో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్పేది ఏముంది? ఇప్పుడు ఇక ఎవరి సంగతి చెప్పినా వచ్చి 2 నెలలు అవుతుంది. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఏం చేయలేదుగా. మొన్న గెలిచాడు, 2 నెలలు అవుతుంది. ఏదైనా సంవత్సరం అడిగితే చేస్తేనే ఎవరైనా మళ్ళీ వేస్తారు, లేకపోతే లేదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే ధర్మంగానే ఉంటాడు, న్యాయంగానే ఉంటాడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు కదా అమరావతి డెవలప్మెంట్కి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు కరప్షన్ చేసినా కూడా వదిలేదే లేదు అంటున్నారు. వదలడుగా పవన్ కళ్యాణ్, దానికి నమ్మకం ఉంది. ఎవరు చేసినా వదలడు. చెప్పారు అసెంబ్లీలోనే ఏమన్నాడు? ఎమ్మెల్యేలు కరెక్ట్గా చేస్తేనే ఉంటుంది, లేదైతే కూటమికి నేను కూటమిలో తప్పుకుంటాను, నాకు అవసరం లేదని చెప్పాడుగా. అసెంబ్లీలోనే చెప్పాడుగా చంద్రబాబు నాయుడు ముందే. నాకు కూటమితో పని లేదు, నేను అయిపోతానని చెప్పాడుగా. మరి అలా చేస్తారనే కదా ఓట్లు వేసింది, అంతేగా. లేదంటే వేసేవాళ్ళు కాదుగా జనాలు. అది